వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు నాయుడుతో పాటు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరికి ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఆ ఉత్కంఠకు తెరదించుతూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేష్ కు హెచ్ఆర్డీ, ఐటీ, ఆర్టీసీ శాఖలు కేటాయించారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు వద్ద సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు ఉన్నాయి. ఇక మిగతా శాఖల విషయానికి వస్తే కింజారపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ, కొల్లు రవీంద్ర గనులు, ఎక్సైజ్ శాఖ నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ పొంగూరు నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి మంగళపూడి అనిత, హోంశాఖ సత్యకుమార్ యాదవ్, ఆరోగ్య నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ఎన్ఎండి ఫరూక్, న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ కొలను పార్థసారథి, గృహ నిర్మాణం ఐ&పిఆర్ డోలా, శ్రీ బాల వీరాంజనేయ స్వామి, సాంఘిక సంక్షేమం గొట్టిపాటి రవికుమార్, విద్యుత్ కందుల దుర్గేష్, టూరిజం, సినిమాటోగ్రఫీ గుమ్మడి సంధ్యారాణి, శ్రీ శిశు సంక్షేమ శాఖ బీసీ జనార్దన్ రెడ్డి, రోడ్లు భవనాలు టీజీ భరత్, పరిశ్రమలు ఎస్ సవిత, బీసీ సంక్షేమం, టెక్స్టైల్స్ వాసంశెట్టి సుభాష్, కార్మిక శాఖ కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ సెర్పు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా, యువజన, క్రీడల శాఖలను కేటాయించారు. అయితే ఈ శాఖల కేటాయింపులో చంద్రబాబు, మోడీ ఒకే విధంగా ఆలోచించినట్లు కనపడుతోంది. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత 1-2 గంటల్లో శాఖల కేటాయింపు ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఇటు కేంద్ర మంత్రివర్గంతో పాటు రాష్ట్ర మంత్రులకు కూడా శాఖల కేటాయింపు ఆలస్యమైంది. మరోవైపు 2014లో ఎన్డీఏలో ఉన్న టీడీపీకి ఆనాడు ప్రధాని మోడీ పౌర విమానయాన శాఖను కేటాయించారు. అశోక్ గజపతి రాజు అప్పట్లో ఈ శాఖను నిర్వహించగా 2024లో ఎన్డీఏలో భాగంగా టీడీపీకి ప్రధాని మోడీ అదే శాఖను కేటాయించారు. ఈసారి రామ్మోహన్ నాయుడుకు ఆ అవకాశం దక్కింది. ఇటు 2014లో రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో ఉన్న బీజేపీకి వైద్య శాఖను అప్పచెప్పారు చంద్రబాబు. ఆనాడు బీజేపీ నుండి గెలిచిన కామినేని శ్రీనివాస్ ఆ బాధ్యతలు నిర్వహించగా 2024లో బీజేపీ నుండి గెలిచి చంద్రబాబు కేబినెట్లో ఉన్న సత్యకుమార్ మళ్లీ అదే వైద్య శాఖను అప్పచెప్పారు.